నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న మోదీ ఉత్తరం దక్షిణం పేరుతో దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ధ్వజం రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కాసేపట్లో అమిత్ షాతో సమావేశం ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చ ఆంధ్రప్రదేశ్లో 6,100 పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు ఏప్రిల్ 7న ఫలితాలు 2.86 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 30,530 కోట్లకే పరిమితమైన మూలధన వ్యయం రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం ఈ నెల 10న సభ ముందుకు బడ్జెట్ కృష్ణా జలాల వాటాలో అన్యాయానికి కేసీఆర్ కారణమన్న ఉత్తమ్ ప్రాజెక్టుల వైఫల్యాలపై మౌనం ఎందుకని సూటి ప్రశ్న రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు భారీగా ఆస్తులు 214 ఎకరాల వ్యవసాయ భూములు 29 ఫ్లాట్లు 7 ఇళ్లు గుర్తింపు ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఆమోదించిన ఉత్తరాఖండ్ స్వతంత్ర భారత్లో అమలు చేసే తొలి రాష్ట్రంగా అవతరణ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశం మొదటి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్రాలకు లేఖ రాశారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్న ఆయన ఉనికి కోసం ఉత్తర దక్షిణ అంటూ దేశాన్ని విభజించే కుట్రలు చేస్తోందని రాజ్యసభలో ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎప్పుడూ చెత్త ఆలోచనలే చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్న ఆయన ఆ పార్టీ దుస్థితిని చూస్తే తనకు బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం సహా అనేక ప్రభుత్వాలను కూల్చిందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ బ్రిటిషర్ల ద్వారా స్ఫూర్తి పొందిందని అందుకే దశాబ్దాల పాటు బానిసత్వ చిహ్నాలను కొనసాగించిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40 సీట్లైనా గెలుచుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తానని వ్యాఖ్యానించారు. जिस कांग्रेस ने सत्ता के लालच में सरेआम लोकतंत्र का गला घोंट दिया था, दर्जनों बार लोकतांत्रिक तरीके से चुनकर के आई सरकारों को रातों रात भंग कर दी थी. देश की संविधान लोकतंत्र की मर्यादाओं को जेल के सलाखों के पीछे बंद कर दिया. अखबारों पर ताले लगाने तक की कोशिश की. देश को तोड़ने के का नया शौक उनको पैदा हुआ. इतना तोड़ा कम नहीं है, अब उत्तर दक्षिण को तोड़ने के लिए बयान दिए जा रहे हैं. और ये कांग्रेस हमें लोकतंत्र और फेडरलिज्म उस पर प्रवचन दे रही है. కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని మోదీ ఆరోపించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ అప్పట్లో ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖను ప్రధాని మోదీ రాజ్యసభలో చదివి వినిపించారు. पंडित नेहरू जी द्वारा उस समय के देश के मुख्यमंत्रियों को लिखी गई चिट्ठी है. मैं अनुवाद पढ़ता हूँ. मैं किसी भी आरक्षण को पसंद नहीं करता और खासकर नौकरी में आरक्षण तो कतई नहीं. मैं ऐसे किसी भी कदम के खिलाफ हूं जो अकुशलता को बढ़ावा दे, जो दोयम दर्जे की तरफ ले जाए. कि मैं कहता हूं ये जन्मजात इसके विरोधी है. नेहरू जी कहते थे एससी, एसटी, ओबीसी को नौकरियों में आरक्षण मिला तो सरकारी काम का स्तर गिर जाएगा. और आज जो आंकड़े गिनाते हैं ना, उसका मूल यहाँ, क्योंकि उस समय उन्होंने रोक दिया था रिक्रूटमेंट ही मत करो. अगर उस समय सरकार में भर्ती हुई होती और वो प्रमोशन करते करते आगे बढ़ते तो आज यहाँ पर पहुंचते. దేశానికి ఇప్పుడు సహకార సమాఖ్య పోటీ విధానం అవసరమని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్న ఆయన అప్పుడే వేగంగా ముందుకు వెళ్తాయన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ప్రముఖులు కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా పెద్దలతో చంద్రబాబు సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక పరీక్షకు స్కెడ్యూల్ విడుదలైంది. వచ్చే మార్చి 15 నుంచి 30 వరకు 2 సెషన్లలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని స్కెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సి ఫలితాలను ఏప్రిల్ 7న ఇస్తామన్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ స్కెడ్యూల్ కూడా మంత్రి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న ఉపాధ్యాయ నియామక షెడ్యూల్ వచ్చింది. పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తారనే అంచనాలకు విరుద్ధంగా 6100 పోస్టులకే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది. ఈ షెడ్యూల్ ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మార్చి 15 నుంచి 30 వరకు 2 సెషన్స్ లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 185 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి 2018 డిఎస్సి తరహాలోనే ఈసారి పరీక్ష ఉంటుందన్నారు. ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి వివరించారు. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు రుసుం చెల్లించాలని, ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. మార్చి 5 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. ఈ డిఎస్సిలో భర్తీ చేసే 6100 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 2299 ఉన్నట్టు బొత్స వెల్లడించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు 2280, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1264, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. ఇదే సమయంలో టెట్ నిర్వహణకు కూడా షెడ్యూల్ ను మంత్రి విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు 2 సెషన్స్ లో టెట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈసారి టెట్ రాసే అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 17 వరకు రుసుము చెల్లించి, ఈ నెల 8 నుంచి 18 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని మంత్రి వివరించారు. ఈ నెల 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కథనాన్ని వెలువరించిన పీటీఐ వార్తా సంస్థ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపింది. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. 24,758 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 55,817 కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంచనా వేసినట్టు పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో వివరించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 3.51% ఉంటుందని స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి 2,05,352 కోట్లు వస్తుందని మంత్రి అంచనా వేసినట్టు పీటీఐ తెలిపింది. కేంద్ర పన్నుల ద్వారా 49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా 1,09,538 కోట్లు వస్తుందని, పన్నేతర ఆదాయం 14,400 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 32,127 కోట్లు వస్తుందని ఆర్థిక మంత్రి అంచనా వేసినట్టు పీటీఐ వెల్లడించింది. బహిరంగ మార్కెట్ ద్వారా 71,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవాలని భావిస్తోంది. బహిరంగ మార్కెట్లో 71,000 కోట్లు, కేంద్రం నుంచి 61,642 కోట్లు, ఇతర మార్గాల్లో 25,000 కోట్ల రూపాయల రుణాలు సేకరించాలని ఏపీ సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు పీటీఐ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఆయన భార్య అవినీతిపై పత్రికలో వచ్చిన కథనం వల్లే స్పీకర్ తమ్మినేని సీతారాం తమను సస్పెండ్ చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతుల సమస్యలు ఎక్కడ వినాల్సి వస్తుందో అనే భయంతో తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారని నిమ్మల మండిపడ్డారు. రైతు సమస్యల పట్ల వైకాపా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు పంటలు పండించడం కంటే పంటలు మానుకోవడం మేలని రైతులు క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కల్పించాడో, మేం పండించినటువంటి పంట అమ్ముకోవాలనంటే ధాన్యం మిల్లుల దగ్గర లోడుకి 20,000, 30,000 రూపాయలు ఎదురు కడితేనే కానీ ధాన్యం దింపుకోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక డ్రైన్లో కూడా ఒక్క తట్ట మట్టి పూడి కూడా తీగిపోవడంతో జలాశయాలుగా ఏదైతే చేలన్నీ కూడా తయారైనటువంటి పరిస్థితి. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సత్వరం అందేలా చూడాలని సభాపతి ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ
సమావేశాలపై సభాపతి, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ నిర్దేశించారు. సమన్వయం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ను నియమించాలని మంత్రి శ్రీధర్ బాబు సీఎస్ను ఆదేశించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సింగరేణి ఉద్యోగ మేళాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్న ఆయన 441 మందికి సింగరేణి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు. ఒక కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు 441 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 4 ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 2 లక్షల ఉద్యోగాల నియామకాలను చేపడతాం. ఎన్నికల కంటే ముందు నేను అదే మాట చెప్పిన. మీరు వాళ్ళను ఉద్యోగాలు అడగకండి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళను ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని ఆ రోజు చెప్పిన. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇదే సమయంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పంప్ హౌస్లను పర్యవేక్షిస్తున్న రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా 2 ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారు. త్వరలోనే మరికొంతమంది ఇంజనీర్లపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు రావాల్సిన నీటిని తరలిస్తుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య ఉన్న ఒప్పందాలతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి 1,00,000 కోట్లు దోచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. పాక్షికంగా కుంగిన మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఉత్తమ్ తెలిపారు. కృష్ణానది జలాలపై తాము ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఆయన నీళ్ల పంపకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. 2020లో రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ అని కృష్ణా నదీ జలాల్లో మనకి 8 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఉచితంగా మనకు వచ్చే నీళ్లు, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే నీళ్లని ఆంధ్రాకి తరలి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ అని 203 టీఎంసీ 8 టీఎంసీ పర్ డే ఆంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కృష్ణా నదీ జలాలు తరలిస్తుంటే నోరు మెదపరి పెద్ద మనిషి ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన 8 రోజుల కస్టడీ పూర్తి కాగా ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో బాలకృష్ణ ఆయన బినామీల పేరున 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. 29 ప్లాట్లను కూడా గుర్తించిన అధికారులు ఒక విల్లాతో పాటు 7 ఇళ్లు కూడా ఉన్నాయని, బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 250 కోట్లపైనే ఉంటుందని చెప్పారు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పలేదన్న సుధీంద్ర మరోసారి కస్టడీలోకి తీసుకోవాలా లేదా అనేది న్యాయ సలహా మేరకు ముందుకు వెళ్తామన్నారు. బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను కూడా కస్టడీలోకి తీసుకోనున్నట్లు వివరించారు. ఈ కేసులో బాలకృష్ణకు మరో 3 బినామీలను గుర్తించామని, వారిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు. గత 8 రోజుల పోలీస్ కస్టడీ విచారణలో 214 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనగాం డిస్ట్రిక్ట్ లో అరౌండ్ 102 ఏకర్స్ ఉన్నాయి. అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో కూడా 39 ఏకర్స్ కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. సిద్దిపేటలో ఒక 7 ఏకర్స్, యాదాద్రి డిస్ట్రిక్ట్ లో ఒక 66 ఏకర్స్ ఆయన బంధువుల పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఫైండింగ్స్ లో వస్తే అది ఇచ్చేస్తాము. ప్రెజెంట్లీ ఈయన చెప్పిన వాటి మేరకు మేము వీ హ్యావ్ ప్రొసీడెడ్.
తెలంగాణలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో పాత డెప్యుటేషన్లను రద్దు చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా విభాగాల హెచ్ఓడీలకు ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చుంగ్తో ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఆర్డర్ రద్దయిన వారి వివరాలను ఆయా విభాగాల హెచ్ఓడీలు రేపు సాయంత్రంలోపు అందజేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం డెప్యుటేషన్పై వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు రేపు సాయంత్రం 5 తమ పూర్వ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇకపై జిల్లా కలెక్టర్ లేక ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే హెచ్ఓడీలు డెప్యుటేషన్లను ఇవ్వాలని స్పష్టం చేశారు. తెలంగాణలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇందుకు టాటా, మహీంద్రా కంపెనీలు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. టెలిపెర్ఫార్మెన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో ఎన్నో సానుకూలతలు ఉన్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు సహా అనుకూల వాతావరణం హైదరాబాద్ సొంతమని వివరించారు. ఈ అనుకూలతలను అందిపుచ్చుకునేందుకు టెలిపెర్ఫార్మెన్స్ కంపెనీ తమ కార్యకలాపాలకు హైదరాబాద్ను ఎంచుకోవాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు డానియల్, సీఈఓ అనీష్ను మంత్రి కోరారు. భౌగోళికంగా హైదరాబాద్కు ఎంతో ప్రాధాన్యం ఉందని, భూకంపాలు, ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం లేదని వివరించారు. జూన్లో ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తామని, అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వానిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ను కృత్రిమ మేధ సాంకేతికతకు వేదికగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందే గుర్తించి నీటి సరఫరా చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్, జోనల్ కమిషనర్లు అధికారులతో కలిసి హైదరాబాద్ అభివృద్ధి సమస్యలపై పొన్నం సమీక్షించారు. ప్రస్తుతం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, శాఖల వారీ పనితీరు, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ మంత్రికి వివరించారు. హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని పొన్నం ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వచ్చే ఏడాది చివరికల్లా పూర్తవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. స్టేషన్లో అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించగా వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఇతర అధికారులు వివరించారు. 20% పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ స్టేషన్ పునఃనిర్మాణ పనులు ప్రారంభించారన్న ఆయన విమానాశ్రయం తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. స్టేషన్లో 25 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్స్ అందుబాటులోకి వస్తాయన్న కిషన్ రెడ్డి మెట్రో, ఆర్టీసీ బస్సులకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. స్టేషన్ ఆవరణలో క్యాంటీన్, రిక్రియేషన్, రిటైల్ షాపులు, కేఫెటేరియా వంటి వసతులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తామన్న ఆయన కొమురవెల్లి మల్లన్న వద్ద కొత్త స్టేషన్ రాబోతోందని, ఫిబ్రవరిలో భూమి పూజ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా విభజన హామీలను సత్వరమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయా నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేతలు కేంద్రంలోని భాజపా సర్కార్కు గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. వీరికి తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ మద్దతు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళకి సింగిల్ మెజారిటీ ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నా మాట అనడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు ఆయన మీద ఆధారపడి 10 బిల్లులు రాజ్యసభలో ఆమోదించబడ్డాయి. మీరు మోసం చేస్తున్నారు తెలుగు ప్రజల్ని, మీరు లొంగిపోయారు, వాళ్ళ పల్లకి మోస్తున్నారు, వాళ్ళకి బానిసలుగా మారిపోయారు. మీకు ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఈరోజు ప్రజలందరూ ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు కోరుకుంటున్నారు కాబట్టి కంటి తుడుపుగా మొసలు కన్నీరు కారుస్తున్నారు. అసెంబ్లీని కూడా అవమానపరుస్తున్నారు. అబద్ధాలు చెప్పని నేను చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం చెవిటి వాని ముందు శంఖ ముదినట్లుంది. ఏ మాత్రం కూడా ఖాతరియడం లేదు. దురదృష్టం ఏమంటే రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా రాష్ట్రానికి పదే అన్యాయం చేస్తూ ఉన్నారు. విశాఖ రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు, గ్రావెల్ తరలింపుపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి గౌరప్పన్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి తమ నిర్ణయం చెప్పేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు గడువు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.
పాకిస్తాన్లో గురువారం పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న వేళ ఉగ్రవాదుల భీకర దాడులకు తెగబడ్డారు. 2 ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్లోని పిషిన్ ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద జరిగిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక లగేజ్ బ్యాగులో బాంబును అమర్చి ఘటనా స్థలంలో పెట్టి వెళ్లారని, తర్వాత రిమోట్తో పేల్చారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. తర్వాత కాసేపటికే కిల్లా సయీఫ్ ఉల్లాహ్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో 13 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడిలో అనేక మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తించే ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. ఇందుకు సంబంధించిన బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ నిన్న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ జరిగిన చర్చలో సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు సూచించాయి. ఈ డిమాండ్ను అధికార భాజపా తోసిపుచ్చగా సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదిస్తే స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఈ బిల్లులో అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు అమలవుతాయని పేర్కొంది. ఉత్తరాఖండ్లో సహజీవనంలో ఉండాలనుకునేవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులైతే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని బిల్లులో పేర్కొంది. సహజీవనం చేయాలనుకునే ఇద్దరిలో ఒకరికి పెళ్లైనా, మైనర్ అయినా అనుమతించబోమని తెలిపింది. సహజీవనం రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేస్తున్నట్లు వివరించింది. సహజీవనంపై తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు, 25,000 జరిమానా, అసలు నమోదు చేయించుకోకుంటే 25,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్ధమైన హక్కులు సంక్రమిస్తాయని తెలిపింది. భాగస్వామి విడిచిపెడితే మహిళ భరణం కోరవచ్చని పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. తనతో ప్రయాణిస్తున్న విద్యార్థులతో కొద్దిసేపు రాష్ట్రపతి ముచ్చటించారు. ఆమె వెంట ఉన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ మెట్రో సేవలను వివరించారు. కశ్మీరీ గేట్ స్టేషన్ నుంచి ఫరీదాబాద్లోని రాజా నెహర్ సింగ్ స్టేషన్ వరకు ప్రయాణించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్కు సమీపంలోని సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను ద్రౌపది ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను వికాస్ కుమార్ రాష్ట్రపతికి వివరించారు. విశాఖలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీసిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. విశాఖ మ్యాచ్లో భారత విజయానికి బాటలు వేసిన బుమ్రా తాజా ర్యాంకింగ్స్లో 3 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి ఓ భారత పేసర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మొదటి స్థానంలో ఉండగా ప్రస్తుతం 841 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా 851 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.